స్టూడెంట్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు రేస్ ఫర్ జాబ్. సో మీకు అందరికి తెలిసిందే, జూన్ 9 రోజు మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సుమారుగా 14,582 పోస్టుల వేకెన్సీస్ తోటి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఆ పర్టికులర్ నోటిఫికేషన్ లో ఒక పాయింట్ మీరు చూసే ఉంటారు. సో దట్ ఈస్ అ టెంటేటివ్ వేకెన్సీస్ అని. టెంటేటివ్ అంటే ఇంకా పోస్టులు యాడ్ అవ్వబోతున్నాయని. సో ఇది కూడా మంచిదే, మరి దీనికి ఇంకా పోస్టులు యాడ్ అయినా కూడా దెన్ వెల్ అండ్ గుడ్. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీగా అప్లై చేసుకోండి. జూన్ 9 నుంచే మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ మన ఈ పర్టికులర్ ఛానల్లో ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. సో బిఫోర్ దట్ ఈ రోజు మన సెషన్లో వచ్చేసేసి సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాంతో పాటుగా సిలబస్ ఏముంటుంది అన్న విషయాలను మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు. రైట్, ఛానల్ చూస్తున్న మిత్రులందరూ కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రైట్, మనం సెషన్లోకి వెళ్ళిపోదాము. రైట్, ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మనకు టైర్ 1, సో టైర్ 1 దాంతో పాటుగా సో టైర్ 2, సో టైర్ 1 టైర్ 2 రెండు ఎగ్జామినేషన్స్ మనకు ఉంటాయి. ప్రస్తుతానికి మనకు టైర్ 1 ఉంటుంది అండ్ డిసెంబర్ లో టైర్ 2 ఉండే అవకాశం కూడా ఉంటుంది. అదంతా మనం నోటిఫికేషన్ లో చూసాము. టైర్ 1 కనుక మనం కన్సిడరేషన్ చేస్తే టైర్ 1 మొత్తం వచ్చేసి మనకు 100 మార్క్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. ఒకసారి అబ్జర్వేషన్ చేస్తున్నా దీంట్లో ఉన్న సబ్జెక్ట్స్, టైర్ 1 లో ఉన్న సబ్జెక్ట్ ని కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ దాంట్లో సెక్షన్ 1 సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కి 2 మార్కులు అయితే మనకు ఉండడం జరుగుతుంది. సో 50 మార్కులు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. దీంట్లో ఏముంటాయి మనకు హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, సైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఇలాంటివి అన్ని మనకి ఈ పాయింట్ లో ఉంటాయి. ఇవి కూడా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నానా? 25 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో దట్ ఈస్ 50 మార్క్స్. అది సెకండ్. థర్డ్ సెక్షన్ కనుక తీసుకుంటున్నా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో క్వాంటిటేటివ్ సిలబస్ చూద్దాం మనం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ 25 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో మొత్తం ఎంత? 50 మార్కులు. అండ్ దెన్ లాస్ట్ సెక్షన్ దట్ ఈస్ ది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది మనకు. సో 25 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మొత్తము 50 మార్క్స్. అంటే దాని ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే మనకు అన్ని సో 100 క్వశ్చన్స్. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని? 100 క్వశ్చన్. ప్రతి ఒక్క క్వశ్చన్ కి 2 మార్కులు. అంటే మనకి ఎన్ని మార్కులు? 200 మార్కులు, 200 మార్క్స్. మరి సరే 100 క్వశ్చన్లకు ఎన్ని నిమిషాల్లో మనం ఎగ్జామ్ రాయాలి అంటే 1 అవర్ లో రాయాలి. అంటే 60 నిమిషాలలో 100 క్వశ్చన్లని మనం అటెంప్ట్ చేయాలి. సరే ఇక్కడ 1 అవర్ 20 మినిట్స్ ఇచ్చారు కదా, అది ఏంటిది సార్ అని అంటే మనం నోటిఫికేషన్ లో పేరా 7.1, 7.2 అండ్ 7.3 దగ్గర ఈ ఫిజికల్లీ పీడబ్ల్యూడిబి ఉంటారు కదా, వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, వాళ్ళ యొక్క పర్సంటేజ్ ని బేస్ చేసుకొని అలాంటి క్యాండిడేట్ కి ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అంటే అలాంటి క్యాండిడేట్స్ కి అయితే 1 అవర్ 20 మినిట్స్. జనరల్ నార్మల్ గా ఫిజికల్లీ వెల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం కేవలము 60 మినిట్స్ నాన్న. సో 60 మినిట్స్. సో ఎన్ని క్వశ్చన్స్ చేయాలి? 100 క్వశ్చన్స్ చేయాలి. 100 క్వశ్చన్స్ చేయాలి. అండ్ టైర్ 1 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది నాన్న. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ ద క్వశ్చన్ విల్ సెట్ బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ద హిందీ. దాని ప్రతి ఒక్క క్వశ్చన్ మనకు హిందీ దాంతో పాటుగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎక్సెప్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అది కాకుండా రిమైనింగ్ దీస్ 3 కన్సిడరేషన్ ఇస్ బిలాంగింగ్స్ టు ది సో ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ఏంటిది హిందీ అన్నట్టు. దాని నెగిటివ్ ఉందా అంటే బ్రహ్మాండంగా నెగిటివ్ ఉంది, 0.5 నెగిటివ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే మనం టైర్ 2 కనుక తీసుకున్నాం అనుకున్నా సో పేపర్ 1 యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 కన్సిడరేషన్ ఉంటుంది. సో పేపర్ 2 అనేది కొన్ని పోస్టులు వాళ్ళకు మాత్రమే ఉంటుంది అన్నది. సో మనం నోటిఫికేషన్ లో కూడా స్పెసిఫిక్ గా ఇచ్చాడు. మరి టైర్ 2 కు సంబంధించిన కన్సిడరేషన్ ఏంటిది కూడా ఒక్కసారి మనము సో చూసే ప్రయత్నం చేద్దాం. విల్ సీ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్. చూడండి ఒకసారి, scheme of the tier 2 examination.
టైర్ 2 ఎగ్జామినేషన్ లో మనకు రెండు పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 గా మనము సో అబ్జర్వేషన్ చేస్తాము. సో పేపర్ 2 అండ్ పేపర్ 1 and 2 గా కన్సిడరేషన్ చేస్తాం. ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. రైట్, టైర్ 1 లో మనం పేపర్ 1 గురించి మాట్లాడుతున్నాం. టైర్ 2 లో మనం పేపర్ 2 గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 కనుక తీసుకుంటేనా సో మ్యాథమెటికల్ ఎబిలిటీ. సెక్షన్ 1 లో మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది మనకు ఉంటుంది. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ నాన్న. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అంటే ఎంత? 90 మార్కులు. నెక్స్ట్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా మనకు 30 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. మొత్తం ఎంత? 90. ఓకేనా? 90 ఎంతనా? 180. అంటే మనకి ఎన్ని మార్క్స్ ఇక్కడ? 180. క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 60 క్వశ్చన్స్. ఇది 30, ఇది 30. సో ఇంటూ 3 మార్క్స్ వీ కెన్ కన్సిడర్ దట్ ఈస్ 180. మరి 60 క్వశ్చన్స్ కదా, ఎంత టైంలో రాయాలి? 1 hour లో రాయాలి. ఓకేనా? సో విల్ సి. సారీ, ఇది మొత్తం ఉంటుంది. జస్ట్ 1 minute. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 రెండు కలిపినాను. సో సెక్షన్ 1 యాజ్ వెల్ యాజ్ ద సెక్షన్ 2 రెండు కలిపి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 రెండు కలిపి మనకు 1 hour లో రాయాల్సి వస్తుంది అన్నట్టు. యూ కెన్ సీ హియర్. సో యూ కెన్ సీ ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ చూడండి, సెక్షన్ 2 కనుక తీసుకుంటున్నా దానికి 1 hour, దీనికి కొంచెం ఎక్స్ట్రా టైం ఉంటుంది. ఇక్కడ నేను చెప్తాను మొత్తం ఎంత టైం పడుతుందని చెప్తాను, సెక్షన్ వైజ్ ఎంత ఉంటుందని చెప్తాను ఒకసారి. సో సెక్షన్ 2 కనుక తీసుకుంటే సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. 45 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ కనుక తీసుకుంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. 45 + 25 70 క్వశ్చన్స్. సో ఇంటూ 3 మార్క్స్, దట్ ఈస్ హౌ మచ్? 210 అన్న. ఎంతవరకు? 210 మార్క్స్ గా మనము సో కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది. 210 మార్క్స్ గా మనము సో కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? నెక్స్ట్ కనుక మనం తీసుకుంటేనా దీంట్లో సెక్షన్ 3. సెక్షన్ 3 ఏంటిది మనకు? కంప్యూటర్ టెస్ట్. సో కంప్యూటర్ టెస్ట్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. దెన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ 60. సో కంప్యూటర్ నాలెడ్జ్ కనుక తీసుకుంటే మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో 20 క్వశ్చన్స్ కు ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 60 మార్క్స్ నాన్న. ఇక్కడ చూడండి. సో ఇది 1 hour. సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ ఇస్ 1 hour. దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ ఇస్ అనదర్ 1 hour. అండ్ దిస్ ఇస్ 15 minutes. సో మొత్తము సెషన్ 1 కనుక తీసుకుంటేనా 2 గంటల 15 నిమిషాలు. 2 గంటల 15 నిమిషాలుగా మనము సెషన్ 1 ని కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ సెషన్ 1 ని సో కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ పేపర్ 1 లో సెషన్ 1. అదే సెషన్ 2 దీంట్లోనైనా సెషన్ 2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సెషన్ 2 15 minutes. బట్ ఇది సెక్షన్ 4 డేటా ఎంట్రీ అండ్ స్పెసిఫిక్ టెస్ట్ నా. జస్ట్ ఇది టైపింగ్ టెస్ట్ నానా. సో టైపింగ్ టెస్ట్ గా తీసుకుంటా ఉంటాం ఈ పర్టికులర్ కన్సిడరేషన్. అంటే ఈ పర్టికులర్ ఇక్కడ మనకి ఏంటంటే టైపింగ్ కదా, సో కొంత టైం ఇస్తారు మనకు. ఆ టైంలో దీన్ని మనం కంప్లీట్ చేయాలా. అంటే ఈ పర్టికులర్ కన్సిడర్ ఈ రెండు కనుక తీసుకుంటేనా 15 minutes. అంటే ఓవరాల్ గా సో పేపర్ 1 కనుక మనం తీసుకుంటే తన 2 గంటల 15 నిమిషాల్లో మనకు పేపర్ 1 అయిపోవాలి. ఓకేనా? ఇది ఎక్కడి వరకు? యాజ్ ఎ రిటర్న్ పార్ట్ వరకు 2 గంటల 15 నిమిషాలు. అదే మనం డాటా ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, సో ఎడిషన్ గా 15 minutes పడుతుంది. అంటే ఓవరాల్ గా 2.5 గంటలు పడుతుంది అన్నట్టు. ఓవరాల్ గా 2.5 గంటలు పడుతుంది. ఓకేనా? 2.5 గంటలు అనేది మనకు పట్టడం జరుగుతుంది. సో యాజ్ ఏ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ అని పెట్టేసి మనం రాసామనుకోండి, సో అప్ టు దట్ పర్టికులర్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్ దట్ పర్టికులర్ కన్సిడరేషన్ వీ నీడ్ టు టేక్ అన్నట్టు. అదే సెషన్ 2 తీసుకున్నాం అనుకోండి, దీంట్లో అది మనకి ఏంటంటే డేటా కాబట్టి జస్ట్ ఎంట్రీ కాబట్టి సో దానికి మనకు అడిషనల్ గా ఒక 15 నిమిషాలు అనేది మనం తీసుకోవడం జరుగుతుంది అన్న. సో వీ నీడ్ టు టేక్ 15 minutes అడిషనల్లీ సో ఫ్రమ్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. సో ఇక్కడ చూడండి పేపర్ 2 కనుక తీసుకుంటేనా దేంట్లో ఇది టైర్ 2 లో. సో టైర్ 2 లో పేపర్ 2 కనుక తీసుకుంటే సో స్టాటిక్స్ లనా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండ్ దట్ ఈస్ ది 200 మార్క్స్ లనా. 200 మార్క్స్ అంటే
టైర్ 2లో పేపర్ 1 కనుక తీసుకున్నాం అనుకోండి, 2 hours 30 minutes ఇంక్లూడింగ్ డాటా ఎంట్రీ, అదే పేపర్ 2 కనుక తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ 2 hours. ఇది దీనికి సంబంధించిన కన్సిడరేషన్. ఓకేనా, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ కు సంబంధించి. దాని తర్వాత మనం సెలెక్ట్ అయితే టైర్ 1లో టైర్ 2లో సెలెక్ట్ అయితే మనకు అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ అన్ని ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ విల్ సీ ద సిలబస్. సిలబస్ ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము అట్ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్. ఒకసారి సిలబస్ చూద్దాము. సో సిలబస్ ఏముంది అన్న కన్సిడరేషన్ ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నాన్న, ఫటాఫట్. రైట్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీకు తెలిసిందే. అన్ని ఎగ్జామినేషన్ లో మనకు రీజనింగ్ అనేది డెఫినెట్ గా మనకు ఉంటుందన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అన్ని ఎగ్జామినేషన్ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వీ నో వెరీ వెల్. సో రెగ్యులర్ గా మనం ఏదైతే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మనం నేర్చుకుంటామో అదే ఉంటుంది ఇక్కడ, వేరేదేం ఉండదు. సో దాంట్లో వెర్బల్ కన్సిడరేషన్, బోత్ వెర్బల్ యాజ్ వెల్ as నాన్ వెర్బల్ అనేది మనకు కంపల్సరీగా మనకు ఉంటుంది. దీనిలో చూడండి, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్ ఉంటాయి నాన్న, విజువలైజేషన్, స్పెషల్ ఓరియంటేషన్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలిసిస్ అండ్ జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్ కానీ, అండ్ విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్స్, అబ్జర్వేషన్స్, రిలేషన్షిప్ ఇది కాన్సెప్ట్స్ నాన్న, ఆర్థమెటికల్ రీజనింగ్ కావచ్చు, ఫిగర్ క్యాల్కులేషన్, ఆర్థమెటిక్ నెంబర్ సిరీస్ కానీ ఇంపార్టెంట్ వన్. అదే నాన్ వెర్బల్ లో తీసుకున్నాం అనుకోండి, కోడింగ్, డీకోడింగ్, స్టేట్మెంట్ కంక్లూజన్ కానీ, సిలాజియమ్స్ కానీ, ఇలాంటివన్నీ మనకు దాంట్లో ఈజీగా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. అండ్ లాగ్ అండ్ సింబాలిక్ కానీ, నెంబర్ అండ్ లాగ్ కానీ, ఫిగర్ అండ్ లాగ్, ఇలాంటి ఆల్ కన్సిడరేషన్స్ వీ నీడ్ టు టేక్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలాంటివన్నీ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్న. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే మనము జనరల్ అవేర్నెస్ కనుక తీసుకుంటే నాన్న, సో ఇఫ్ కెన్ టేక్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ కనుక తీసుకుంటే మనకేముంటాయి, డైలీ మన లైఫ్ లో ఏవైతే జరుగుతున్నాయో వాటినే మనం కన్సిడరేషన్ చేస్తూ ఉంటాం మనం యాజ్ ఏ జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, సో చూడండి, ఎన్వైరన్మెంట్, ద జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ అరౌండ్ హిమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ద సొసైటీ. అంటే మన చుట్టూ ప్రతినిత్యం ఏం జరుగుతుంది, సొసైటీలో ఎట్లా అప్లికబుల్ అవుతుంది అని మనం మాట్లాడుతూ ఉంటాం అన్నట్టు ఇన్ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్. సో స్పెసిఫికల్ గా మనం ఏం తీసుకుంటా ఉంటాం ఇక్కడ, యూ కెన్ సీ హిస్టరీ మాట్లాడతాము, కల్చర్, జియోగ్రఫీ, ఎకానమీ అండ్ జనరల్ పాలిటీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఇవే కదా రెగ్యులర్ గా మన చుట్టూ జరిగేది. ఏదైనా ఒక యాక్ట్ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ బిలాంగింగ్స్ టు పాలిటీ. బడ్జెట్ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఎకానమీ. ఏదైనా స్టేట్ పేరు మారింది అనుకోండి, ఇట్ ఈస్ జియోగ్రఫీ. రీసెర్చ్ జరిగింది అనుకోండి, సైన్స్. సో ఇదే కదా ఎవ్రీడే మన చుట్టూ మారేది. కాబట్టి ఈ పర్టికులర్ అనేది మనకు జనరల్ అవేర్నెస్ లో ఉంటుంది కదా. సేమ్ టైర్ 2 కి కూడా సిలబస్ ఇదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. టైర్ 2 కూడా సిలబస్ ఇదే ఉంటుంది. బట్ టైర్ 1 లో ఏంటిది మనకు నార్మల్ కన్సిడరేషన్ లో అడగడం జరుగుతూ ఉంటుంది. టైర్ 2 తెలిస్తే ఇన్ డెప్త్ అనేది మనకు కనిపిస్తుంది అన్న. దట్ ఈస్ ది another point we need to say. Then coming to the quantitative aptitude. Then quantitative aptitude ni ganaka manam observation cheste, quantitative aptitude ni ganaka manamu observation cheste nana, desired ability of the appropriate use number and number sense candidate annattu. Sense of the candidate, ko candidate patla numbering sense anedi ela untundi ana consideration. Ika dintlo manaku anni vastayi, నెంబర్స్ కానీ, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్ కానీ, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, లాస్, పార్ట్నర్షిప్ కానీ, మిక్చర్ కానీ, ఎలిగేషన్స్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇలాంటి ఆల్ కన్సిడరేషన్స్ అనేవి మనకు దీంట్లో సో కనిపిస్తూ ఉంటాయి నాన్న. అన్నిటిని తీసుకున్న యాంగిల్స్ కానీ, టాంజెంట్స్ కానీ, అండ్ కోఆర్డినేటర్స్ కానీ, రెగ్యులర్ పాలిగాన్, సర్కిల్, ప్రిజమ్, కోన్, ఇలాంటి మ్యాథమెటికల్ కన్సిడరేషన్ మొత్తము మనము ఇది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవడం జరుగుతుంది. And then coming to the English comprehension nana. So then coming to the, so that is a English comprehension. So English comprehension lo ganaka తీసుకుంటున్నాను, candidate ability to understand. What is that? So correct English. So correct English ni candidates అర్థం చేసుకోవాలి. His basic comprehension and
writing ability etc. would be tested. సో బేసిక్ కాంప్రహెన్షన్ ఏంటిది, కరెక్ట్ ఇంగ్లీష్ ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, బేసిక్ రైటింగ్ ఏంటిది అనే విషయాలను మనం దీంట్లో అబ్జర్వేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వరకు మనకి ఏంటిదంటే దీస్ పర్టికులర్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్ యాజ్ ఎ టైర్ 1 గా మనం తీసుకుంటాం నాన్న. టైర్ 1 గా మనం తీసుకోవడం జరుగుతుంది దట్ పర్టికులర్ కన్సిడరేషన్. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, ద క్వశ్చన్ ఇన్ పార్ట్ ఏ, బి అండ్ డి విల్ బి ఆఫ్ ఏ లెవెల్ commensurate with the essential qualification. అంటే పార్ట్ ఏ, బి, డి ఏదైతే ఉంటుందో వాళ్ళ క్వాలిఫికేషన్ తగినట్టు క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నట్టు. కానీ పార్ట్ సి ఏదైతే మనం తీసుకుంటా ఉంటున్నామో విట్ విల్ బి 10th స్టాండర్డ్. ఇది 10th స్టాండర్డ్ ని బేస్ చేసుకొని వస్తుంది. ఏంటిది అది మనకు అర్థమెటిక్ ఎబిలిటీ అన్నట్టు. అది ఇది సి అనేది అర్థమెటిక్ ఎబిలిటీ. ఏంటిది మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కదా. బి ఏంటిది జనరల్ అవేర్నెస్ కదా. సి వచ్చేసేసి మనకి మ్యాథమెటికల్ కన్సిడరేషన్. డి వచ్చేసేసి మనకి ఏంటిది ఇక్కడ, సో దట్ ఈస్ అ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ గా తీసుకుంటాం. దాని ఇప్పుడు ఏదైతే మనం సిలబస్ మాట్లాడి ఉన్నామో ఇవే సిలబస్ వచ్చేసేసి మనకు ఈ రిమైనింగ్ కన్సిడరేషన్ లో కూడా మనకు ఉంటుంది అన్నట్టు. రిమైనింగ్ కన్సిడరేషన్ ద సేమ్ సిలబస్, అదే సిలబస్ మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూడండి, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, సో నెంబర్ సిస్టము, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్, ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిక్స్ అండ్ ప్రాబ్లం, ఇవే చూస్తూ ఉంటాం. రీజనింగ్ అంటే సేమ్ అవే రీజనింగ్ ఉంటాయి మనకు. ఫిగర్ అనాలజీ, స్పేస్ ఓరియంటేషన్, సింబాలిక్స్, వెన్ డయాగ్రామ్స్, క్లాసిఫికేషన్స్, యాస్టిస్ అవే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దెన్ కమింగ్ టు ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఏంటంటే కాంప్రహెన్షన్ ఉన్న మనకు సో వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్, సినానియమ్స్, యాంటోనిమ్స్ కానీ ఇవన్నీ స్పాట్ ద ఎర్రర్ కానీ, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, రెగ్యులర్ గా మనం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటామో, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నేర్చుకుంటున్నామో, మ్యాథమెటిక్స్ ఏదైతే నేర్చుకుంటున్నామో అదంతా ఇక్కడ ఉంటుంది. అదంతా మనకు ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దెన్ కమింగ్ టు ది జనరల్ అవేర్నెస్ సేమ్ మ్యామ్. సో హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకానమీ, ఎకానమీ పాలసీస్, సైంటిఫిక్ రీసెర్చ్. అండ్ ఇక్కడ తీసుకుంటే ఇది మనకు సెక్షన్ 3 లో ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించింది. ఇక్కడ ఏం చేస్తాం కదా, బేసిక్ కంప్యూటర్ గురించి తెలియాలి. ఆర్గనైజేషన్ ఆఫ్ ది కంప్యూటర్, సిపియు అంటే ఏంటిది, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏంటిది, కంప్యూటర్ మెమరీ కానీ, మెమరీ ఆర్గనైజేషన్, బ్యాకప్ డివైజులు కానీ, పోర్ట్స్ కానీ, విండో ఎక్స్ప్లోర్, కీబోర్డ్, ఇది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది దీంట్లో ఉంటుంది అన్నట్టు. సాఫ్ట్వేర్స్ అంటే ఇక బేసిక్ మనకి ఏమిటాయి, బేసిక్ సాఫ్ట్వేర్స్. సో ఎంఎస్ ఆఫీసే కదా, ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ అవి మనకు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, సో ఇంటర్నెట్ వర్కింగ్, దాంతోపాటు ఈమెయిల్ తయారు చేయడం, వెబ్ బ్రౌజింగ్ ఎలా, సర్చింగ్ ఎలా, డౌన్లోడింగ్ ఎట్లా, అప్లోడింగ్ ఎట్లా, మేనేజింగ్ అండ్ ఈమెయిల్ అకౌంట్ ఎలా తయారు చేస్తాం మనం, అంటే ఎలా క్రియేట్ చేస్తాము, ఈ బ్యాంకింగ్ ఏంటిది, వాట్ అనేది బేసిక్ నాన్న. అండ్ బేసిక్ ఆఫ్ నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో దీంట్లో హ్యాకింగ్ అని, వైరస్ వస్తే ఎలా మనం క్లీన్ చేయాలి, హ్యాకింగ్ ఎట్లా జరుగుతుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ దాంట్లో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇక ఇది మనకు పేపర్ 2 నాన్న, స్టాటిక్స్ కి సంబంధించింది. అది ఒక స్పెసిఫిక్ పోస్ట్ కు మాత్రమే ఈ పేపర్ ఉంటుంది, అందరికి కాదు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఫర్ నాట్ ఆల్. ఓకేనా, అసిస్టెంట్ స్టాటిక్ ఆఫీసర్ అనే పోస్ట్ కు మాత్రమే ఈ పేపర్ మాత్రం ఉంటుంది. దీంట్లో మామూలు కలెక్షన్ అండ్ క్లాసిఫికేషన్, ప్రజెంటేషన్ ఆఫ్ ది స్టాటికల్ డేటా, మెజర్ ఆఫ్ ది సెంట్రల్ ట్రేడెన్సీ, మెజర్ ఆఫ్ అండ్ డిస్ప్రెషన్స్ కానీ, ఈ బేసిక్ ఇది స్టాటిక్ వాళ్ళకే ఉంటుంది అన్న. రేర్ కన్సిడరేషన్ లో ఈ పర్టికులర్ స్టాటిక్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో దట్ ఈస్ ద కన్సిడరేషన్ వీ కెన్ టేక్. దీని గురించి నేను సపరేట్ గా తీసుకుంటాను మళ్ళా. సో విల్ టేక్ సపరేట్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ కన్సిడరేషన్ మా. సో ఇది మనకు యాజ్ ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ యాజ్ వెల్ యాజ్ సిలబస్ నాన్న. సిలబస్ రెండిట్లో కామన్ గానే ఉంటుంది కాబట్టి ఒక్కసారి చదివేటప్పుడే కొంచెం థరోగా టైర్ 2 కి కూడా మీకు ఉపయోగపడే విధంగా మీరు చదువుకుంటే దట్ ఈస్ అ వెరీ వెల్ అండ్ సూపర్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. So this is the information and thank you so much. Like and share and subscribe and we'll meet in another session. Thank you and bye bye.